హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము 11-12 మార్చ్ 2019కి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఈ క్లాస్లో చర్చించుకుందాం ఫ్రెండ్స్. సో మొదటి క్వశ్చన్, యుఎన్ఓ అభివృద్ధి కార్యక్రమంకు నూతన అంబాసిడర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, పద్మాలక్ష్మి గారు. వివరాలు చూద్దాము. యుఎన్డిపి అంబాసిడర్గా పద్మాలక్ష్మి. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం నూతన గుడ్విల్ అంబాసిడర్గా టెలివిజన్ రంగానికి చెందిన భారత సంతతి అమెరికన్ ప్రముఖ ఆహార నిపుణురాలైన పద్మాలక్ష్మి నియమితులయ్యారు. అసమానతలను రూపుమాపడం, వివక్షతను తొలగించడం, సాధికారత వంటి లక్ష్యాలను సాధించడానికి యుఎన్డిపి గుడ్విల్ అంబాసిడర్ను నియమిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, ప్రపంచంలోనే తొలిసారిగా ఏ దేశం స్కూల్లో స్మార్ట్ ఫోన్లను నిషేధించింది? ఆన్సర్ ఆప్షన్ బి, ఫ్రాన్స్. వివరాలు చూద్దాం. ఫ్రాన్స్ స్కూల్లో స్మార్ట్ ఫోన్లపై నిషేధం. ప్యారిస్లో స్మార్ట్ ఫోన్లు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఫోన్లకు బానిసలుగా అయినారు. 15 సంవత్సరాలలోపు పిల్లలు స్కూల్లో స్మార్ట్ ఫోన్లు వాడకూడదు అని నిషేధించింది. ప్రపంచంలో తొలిసారిగా స్కూళ్లలో స్మార్ట్ ఫోన్లను నిషేధించిన దేశంగా ఫ్రాన్స్ రికార్డు సృష్టించడం జరిగింది. నెక్స్ట్ వన్, చైనా రైలు ప్రాజెక్టును రద్దు చేసినటువంటి దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, మలేషియా. వివరాలు, చైనా రైలు ప్రాజెక్టును రద్దు చేసిన మలేషియా చైనా తోడ్పాటుతో దాదాపు $20 బిలియన్ వ్యయంతో నిర్మించ తలపెట్టిన రైలు ప్రాజెక్టును మలేషియా ప్రభుత్వం రద్దు చేసింది. మలేషియాలోని ఈస్ట్ కోస్ట్ రైల్ ప్రాజెక్టును మలేషియా ప్రభుత్వం రద్దు చేసినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఏ దేశాల మధ్య శాంతి ఒప్పంద విధి విధానాలు కుదిరాయి? ఆన్సర్ ఆప్షన్ సి, ఏ అండ్ బి, అమెరికా మరియు ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ వన్, శాంతి ఒప్పంద విధి విధానాలకు అమెరికా తాలిబాన్ల అంగీకారం. గత 17 సంవత్సరాలుగా ఆఫ్ఘనిస్తాన్లో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే రీతిలో శాంతి ఒప్పందానికి విధి విధానాలు రూపొందాయి. ఈ మేరకు అమెరికాకు తాలిబాన్లకు మధ్య అంగీకారం కుదిరింది. దీనికి బదులుగా అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలని ఈ ఒప్పందంలో ఉంది. నెక్స్ట్ వన్, ఆగ్రా మెట్రో రైలు ప్రాజెక్టునకు ఎవరు ఇటీవల శంకుస్థాపన చేశారు? ఆన్సర్ ఆప్షన్ సి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నెక్స్ట్ వన్, వివరాలు చూద్దాం. ఆగ్రా మెట్రో రైల్ ప్రాజెక్టునకు శంకుస్థాపన. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా మెట్రో ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. అలాగే లక్నో ఉత్తర దక్షిణ కారిడార్ మెట్రో సేవలను ప్రారంభించిన ఆయన వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయం అప్రోచ్ రోడ్ సుందరీకరణ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, కేంద్ర ఆర్థిక శాఖ నూతన కార్యదర్శిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి, సుభాష్ చంద్ర గర్గ్. నెక్స్ట్, ఆర్థిక శాఖ కార్యదర్శిగా సుభాష్ చంద్ర గర్గ్. కేంద్ర ఆర్థిక శాఖ నైతిక కార్యదర్శిగా సుభాష్ చంద్ర గర్గ్ను నియమిస్తూ కేంద్ర నియామకాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అజయ్ నారాయణన్ జా స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. నెక్స్ట్, సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఎస్వి రమణ. వివరాలు చూద్దాం. సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వి రమణ నియమితులయ్యారు. సుప్రీంకోర్టుకు వచ్చే కేసుల్లో పేదలకు అవసరమైన న్యాయ సహాయం చేసే బాధ్యతలను ఈ కమిటీ సూచిస్తుంది. ఈ పదవిలో సీనియర్ న్యాయమూర్తులను ప్రతి సంవత్సరము నియమిస్తారు. నెక్స్ట్ వన్, క్రింది వారిలో ఎవరికి నారీ శక్తి పురస్కారాలు లభించాయి? ఆన్సర్ ఆప్షన్ సి, ఏ అండ్ బి, రాధాదేవి మరియు శాంతి. వివరాలు చూద్దాము. రాధాదేవి మరియు శాంతికి నారీ పురస్కారం. టిటిడి మహిళా క్షారకుల సంఘము అధ్యక్షురాలు కగ్గనపల్లి రాధాదేవి, ఇస్రో మహిళా శాస్త్రవేత్త మున్నుస్వామి శాంతిలకు నారీ శక్తి పురస్కారం లభించింది. మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఢిల్లీలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ అవార్డులను ప్రదానం చేశారు. నెక్స్ట్,
జాతీయ న్యాయ సేవల అధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ జస్టిస్ బాబ్డే. నెక్స్ట్ వివరాలు చూద్దాం. జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ. జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జస్టిస్ బాబ్డే నియమితులయ్యారు. ఆయన జస్టిస్ ఏకే సిక్రీ స్థానంలో నియమితులైనట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో దేనికి తెలంగాణ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లభించింది? తెలంగాణలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎక్కినటువంటి నృత్యం. ఆన్సర్ ఆప్షన్ సి కోలాటము. తెలంగాణ కోలాటంకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నిర్వహించిన సామూహిక మహిళా కోలాటం ప్రదర్శనకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు లభించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని 74 మందితో సామూహిక కోలాటము నిర్వహించారు. నెక్స్ట్ వన్, ఇథియోపియాలో జరిగిన విమాన ప్రమాదంలో ఇటీవల ఎంతమంది మరణించారు? ఆన్సర్ ఆప్షన్ సి 157 మంది. ఇథియోపియాలో కూలిన విమానం. ఇథియోపియాలో జరిగిన విమాన ప్రమాదంలో 157 మంది మరణించారు. ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఇథియోపియన్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737-8 మ్యాక్స్ విమానం దేశ రాజధాని అడిన్ అబాబాలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. అడిస్ అబాబాకు దక్షిణాన సుమారు 50 కిలోమీటర్ల దూరంలో బిషోప్తు పట్టణ సమీపంలో హెజేరే ప్రాంతంలో విమానము కుప్పకూలినట్లుగా సమాచారం. నెక్స్ట్ 3వ ఎడిషన్ ద్వైపాక్షిక సంబంధాలు ఏ దేశాల మధ్య ప్రారంభమైనాయి? ఆన్సర్ ఆప్షన్ సి భారతదేశం మరియు ఓమన్. భారతదేశం ఓమన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు. భారతదేశం ఓమన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ప్రారంభమైనాయి. ఈ సంబంధాలు ఇరు దేశాల మధ్య 3వ ఎడిషన్ సంబంధాలు అని అధికార వర్గాలు తెలియజేశాయి. నెక్స్ట్ వన్, ఏ దేశ శాస్త్రవేత్తలు ఇటీవల కోతిపై క్లోనింగ్ చేశారు? ఆన్సర్ ఆప్షన్ డి చైనా వారు. వివరాలు చూద్దాము. కోతిపై క్లోనింగ్ చేసిన చైనా శాస్త్రవేత్తలు. జన్యు ఎడిటింగ్ విధానం ద్వారా పుట్టిన ఒక కోతిని క్లోన్ చేసిన చైనా శాస్త్రవేత్తలు 5 రూపాలను సృష్టించారు. మానవ జీవి గడియారంలో లోపాలు ఉండేలా జన్యు ఎడిటింగ్లో ఒక కోతిని తమ శాస్త్రవేత్తలు రూపొందించారని చైనా అధికారిక వార్తా సంస్థ జన్యుహువా పేర్కొంది. నెక్స్ట్ 4వ సంవత్సరం నాటికి యుఎన్ఓ ఆర్థిక సామాజిక వ్యవహారాల విభాగము ప్రకారం ప్రపంచంలో నగర జనాభాలో భారత్కు మొదటి స్థానము లభిస్తుంది. మరి అది ఏ సంవత్సరము? ఆన్సర్ ఆప్షన్ సి 2050 వరకు కూడా. నెక్స్ట్ 2050 నాటికి నగర జనాభాలో భారత్దే మొదటి స్థానం. 2050 నాటికి ప్రపంచంలోనే నగర జనాభాలో దాదాపు 35% మంది ఒక భారత్, చైనా, నైజీరియాలోనే ఉంటారని యుఎన్ఓ ఆర్థిక సామాజిక వ్యవహారాల విభాగము తాజాగా అంచనా వేసింది. పట్టణాల పరివర్తన భారత్లో శరవేగంగా విస్తరించడం, నగరాల్లో పెట్టుబడులు పెరగడం దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ జల అమృత పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి కర్ణాటక. జల అమృత పథకం. కర్ణాటక ప్రభుత్వం జలామృత పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం యొక్క లక్ష్యము కరువు ప్రాంతాలలో మేజర్ నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడం. ఈ పథకానికి 500 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. నెక్స్ట్ వన్, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ వాహనాల వినియోగంలో దేశంలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి ఢిల్లీ. వివరాలు చూద్దాం. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ వాహనాలను వినియోగించడంలో ఢిల్లీ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. మహారాష్ట్ర 2వ స్థానము, గుజరాత్ 3వ స్థానం నిలిచినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ 17వ లోక్సభ ఎన్నికలు ఎన్ని విడతల్లో జరుగుతాయి? ఆన్సర్ ఆప్షన్ డి 7 విడతల్లో నిర్వహించనున్నట్లుగా ఎన్నిక సంఘము పేర్కొంది. 7 విడతల్లో 17వ లోక్సభ ఎన్నికలు. భారతదేశంలో 17వ లోక్సభ ఎన్నికలు 7 విడతల్లో జరుగుతాయి. అవి ఏప్రిల్ 11, 18, 23, 29, మే 6, మే 12, 19 తేదీలలో జరుగుతాయి. అదేవిధంగా లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. మే 23వ తేదీన ఓట్ల లెక్కింపు అనేది ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 2022వ సంవత్సరంలో జరిగే 19వ ఆసియా క్రీడలు ఏ దేశంలో జరుగుతాయి? ఆన్సర్ ఆప్షన్ సి చైనాలో.
వివరాలు చూద్దాము. 2022 సంవత్సరంలో 19వ ఆసియా క్రీడలు. 2022 సంవత్సరంలో చైనా దేశంలో 19వ ఆసియా క్రీడలు జరుగుతాయి. ఈ క్రీడల్లో క్రికెట్ను కూడా చేర్చారు. 2010, 14, 18 సంవత్సరాలలో జరిగిన ఆసియా క్రీడల్లో క్రికెట్ను తొలగించడము జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్, రామగుండం విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణకు ఎంత శాతం విద్యుత్ను కేంద్రము నిర్ణయించింది? ఆప్షన్ బి 85%. రామగుండం విద్యుత్లో తెలంగాణకు 85%. రామగుండంలో నిర్మిస్తున్న 4000 మెగావాట్ల సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్లో 85% తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని కేంద్ర మంత్రివర్గము నిర్ణయించింది. విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో చెప్పిన హామీ ప్రకారం ఈ నిర్ణయము తీసుకున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్, ఈ క్రింది ఏ పట్టణంలో ఒలెక్ట్రా బస్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ ఏ హైదరాబాద్. వివరాలు చూద్దాం. హైదరాబాద్లో ఒలెక్ట్రా బస్ ప్లాంట్. హైదరాబాద్లో ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఎలక్ట్రిక్ బస్సుల తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వము అధికారికంగా తెలియజేసింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము మార్చ్ 11, 12వ తేదీకి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని తెలుసుకున్నాం ఫ్రెండ్స్. నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అంతేకాకుండా మన ఛానల్లో ప్లేలిస్ట్లో చాలా రకాలైనటువంటి అన్ని టాపిక్స్ సంబంధించినటువంటి వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.